in different situations, రకరకాల పరిస్థితుల్లో, to see whether you will depend on him or depend on man. నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా? That is called faith. Faith. That is called faith. అదే విశ్వాసం అంటే అదే. What is the meaning of faith? ఏంటి విశ్వాసం అంటే అర్థం ఏంటి? Faith means to depend on God. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడటం. Unbelief means depend on man. అవిశ్వాసం అంటే మనుషుల మీద ఆధారపడటం. So when you have a problem, మీకు సమస్య వచ్చినప్పుడు, is there anybody here who has no problems? సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Anybody without any problems? ఎవరికి ఏ సమస్య లేని వాళ్ళు We చెప్పండి. all, as long as we live in this world, we'll have problems. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు సమస్యలే అన్ని. In those problems, ఆ సమస్యల్లో I'm not saying we should not ask man to help us. అంటే మనుషుల్ని సహాయం చేయమని అడగొద్దని అంటలేదు. You go to a doctor, you go to your father, you go to your brother, by all means. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్తారు, మీ అన్న దగ్గరికి వెళ్తారు, ఏదో చెప్తారు. Don't depend on them. అయితే వాళ్ళ మీద ఆధారపడద్దు. Say, no, I depend on God. నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను. If man does not help me, that's okay. God will help me. ఒకవేళ మనుషుడు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. And God will test us in different situations. దేవుడు రకరకాల పరిస్థితుల్లో మనల్ని పరీక్షిస్తాడు. Whom do you trust? ఎవరిని నువ్వు నమ్ముకుంటున్నావు? Do you trust in men or do you trust in God? నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావా, దేవుడిని నమ్ముకుంటున్నావా? Haven't you found situations in your life, as soon as a problem comes, you begin to think, now to whom shall I go for some help? నువ్వు ఎన్నిసార్లు నీ జీవితంలో రకరకాల సమస్య వచ్చినప్పుడు వెంటనే జుట్టు పీక్కుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరిని అడగాలా అనుకుంటున్నాను. And then sometimes you have some big problem. కొన్నిసార్లు నీకు ఒక సమస్య ఎదుర్కొని, and you say, I don't have anybody to help me. అప్పుడు నువ్వు అనుకుంటావు, నాకు సాయం చేసేవాడు ఎవరు లేరు. I don't know any police inspector. నాకు ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు లేరు. I don't know any collector. ఏ కలెక్టర్ గారు తెలియదు. I don't know any ఎమ్మెల్యే గారు తెలియదు. Who is there to help me? నీకు సహాయం చేసేవాడు ఎవరున్నారు? Only God. ఇంక దేవుడే ఉన్నాడు. నాకు how sad. ఎంత విచారకరం ఇది. Only God. ఇంక దేవుడే చివర్లో. No MLA, no inspector, nobody, only God. ఎమ్మెల్యే లేదు, ఇన్స్పెక్టర్ లేదు, వీళ్ళు ఎవరు లేదు, అప్పుడు ఇంక దేవుడే ఉన్నాడు. That is how some people are. కొంతమంది అట్లా చేస్తారు. That means their God is weaker than inspector of police also. అంటే ఇంక వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళ దేవుడు పోలీస్ ఇన్స్పెక్టర్ గారి కంటే కూడా బలహీనుడైన వాడు. He has got 2 stars on his shoulder. ఆయన ఇక్కడ షోల్డర్ మీద 2 నక్షత్రాలు ఉంటాయి. And your God has got nothing. మీ దేవునికి అసలు ఏ నక్షత్రం లేదు. What type of God this is? ఎట్లాంటి దేవుడే? That is not the God of the Bible. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అట్లాంటి వాడు కాదు. You know what I read in the Bible is this. బైబిల్లో నేను చదివేది ఏమిటంటే, if anybody went to Jesus with any problem, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైనా గానీ ఏ సమస్యతో వెళ్ళినా, he always said, okay, I'll help you. ఆయన ఎప్పుడు కూడా నేను నీకు సహాయం చేస్తానన్నాడు. Any problem, ఏ సమస్య అయినా. the wind is going to drown the boat. ఇప్పుడు గాలి తుఫాను వచ్చింది, దోణి మునిగిపోతుంది. Okay, pray, God, Jesus will help you. సరే, యేసు సహాయం చేయమని ప్రార్థన చేసి, I never see one case where somebody went to Jesus and said, no, I can't help you. Sorry. ఒక్క సందర్భంలో కూడా యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వెళ్ళినప్పుడు, లేదు నేను సాయం చేయలేనని ఎప్పుడు, or I am too busy, don't come to me now. లేదు నేను చాలా పని కలిగి ఉన్నా, నా దగ్గరికి రావద్దని లేదు. You know, only men say I am too busy. మనుషులు అంటారు నాకు చాలా పని ఉంది ఇప్పుడు. Do you read in the Gospels anytime Jesus saying I am too busy? ఎక్కడైనా సువార్తలో చదివారా యేసు ప్రభువారు ఎప్పుడైనా కానీ నాకు చాలా బిజీగా ఉన్నాను, పని లేదు. Sometimes he was going to one place. కొన్నిసార్లు ఆయన ఒక స్థలానికి వెళ్తున్నాడు. And in the middle somebody will come, hey, my child is sick, please come here. మధ్యలో ఎవరో వచ్చారు, నా పిల్లోడికి అనారోగ్యం ఉంది రమ్మన్నారు. So he's going here. ఇటు వెళ్తున్నాడు ఈయన. But he'll turn and go to help this man. మళ్ళీ ఈ పక్కకి తిరిగి ఈయన సహాయం చేయడానికి help that man and then come back and go. ఆయనకి సహాయం చేసి వచ్చాడు, మళ్ళీ ఇలా వెళ్తున్నాడు. I praise God for such a wonderful savior. అటువంటి అద్భుతకరమైన రక్షణ గురించి దేవుని స్తుతిస్తున్నాను. He is never so busy that he cannot help me. ఆయన నాకు సహాయం చేయలేనంతగా తిరిగి లేని వాడు కాదు. I can trust him. ఆయన నమ్ముకోవచ్చు. Every problem, ప్రతి సమస్య నిమిత్తమై I want to lean upon him. నేను ఆయన మీద ఆధారపడాలని కోరుతున్నాను. You know, there's a saying, there's a song we sing, what a friend we have in Jesus. యేసు ప్రభువునందు ఎంత గొప్ప స్నేహితుడు మనకు కలిగి ఉన్నామన్న పాట ఉంది. Whatever you have trials and temptations, take it to the Lord in prayer. మనకి శోధనలున్నా పరీక్షలున్నా ఏమైనా గానీ ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. You know, mere praying is no use. మామూలుగా ఏదో ప్రార్థన చేయడం అనేది ఉపయోగం లేదు. Supposing you pray for 5 hours. ఒకవేళ మీరు 5 గంటలు ప్రార్థన చేస్తున్నారు, but no faith. కానీ విశ్వాసం మాత్రం ఏమీ లేదు. What will you get? ఏమొస్తుంది మీకు? 0. 0. But supposing you pray for 1 minute. అది ఒక్క నిమిషం ప్రార్థన చేసినా with faith, విశ్వాసంతో you get it. వెంటనే మీకు దొరుకుతుంది. So what is the important thing in prayer? కనుక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? Not how long you pray. మీరు ఎంత దీర్ఘ ప్రార్థన చేశారన్నది కాదు. That is how the heathen people think. అన్యజనులు అట్లా అనుకుంటారు. Oh, I prayed for 5 hours, God has to hear me. నేను 5 గంటలు ప్రార్థన చేశాను కనుక దేవుడు ఎలా అయినా వినవలసిందే ఇది.
then that is like some people say, oh, 1,000 people prayed. Definitely God has to hear. అది ఎలా అనుకుంటారంటే కొంతమంది, అబ్బా 1000 మంది ప్రార్థన చేశారు కనుక ఖచ్చితంగా దేవుడు వినాలని. Only 2 people pray, God won't hear. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. Is that right? అలాగా సరే? No. కాదు. That is a worldly understanding. అది లోకానుసారమైన గ్రహింపు. When the worldly political parties want to stage a Rasta Roko or something like that, ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పార్టీలు రాస్తారోకో పెట్టాలనుకుంటారు రోడ్డు మీద. if they keep 2 people there, nobody will care for them. ఇద్దరు కూర్చోబెట్టారనుకోండి, అక్కడ ఎవరు వాళ్ళని పట్టించుకోరు. They'll keep 2,000 people there. 2000 మందిని తీసుకొస్తారు. Then the newspapers will come and take photograph and all that. వార్తాపత్రికలు వాడుస్తారు, ఫోటోలు And తీసుకుంటారు. people think God is also like that. ప్రజలు అనుకుంటారు దేవుడు కూడా ఇట్లానే Oh, అనుకుంటారు. 2,000 people 2000 మంది ప్రజల praying. ప్రార్థన చేస్తున్నారు. Oh, God will hear. దేవుడు వింటాడు. It's all nonsense. ఇదంతా పనికిరాని సంగతులు. You know what Jesus said? యేసు ప్రభువు అన్నారు తెలుసా? Where 2 ఎక్కడ ఇద్దరు or 3 లేకుండా ముగ్గురు గాని are gathered in my name, I am there. నా నామమును చేరి ఉంటారో నేను అక్కడ ఉన్నాను. If they ask in faith, వాడి విశ్వాసంతో అడిగితే I will answer it. నేను జవాబిస్తాను. So don't wait for 2,000-3,000 people to pray for your request. కనుక మీ విన్నపాల గురించి 2-3 వేల మంది ప్రజలు ప్రార్థన చేసేంత వరకు మీరు వేచి ఉండకండి. If you have faith, మీకు విశ్వాసం you ఉంటే ask. అడగండి. Faith means, Lord, I depend on you. విశ్వాసం అంటే దేవా నీ మీద నేను ఆధారపడుతున్నాను. No man can help me here. ఇక్కడ నాకు ఏ మనుషుడు సాయం చేయలేడు. So God will bring us to many situations where He will test us to see who you are depending on. అయితే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో తెలుసుకోవడానికి దేవుడు రకరకాల పరిస్థితులు తీసుకొస్తాడు. See what it says in Jeremiah chapter 17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. Jeremiah 17. ఇర్మియా 17 verse 5 to 8. 5వ వచనం. Cursed is the man who trusts in man and makes flesh his strength. His heart turns away from the Lord. He'll be like a bush in the desert. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. But verse 7, blessed is the man who trusts in the Lord, because he'll be like a tree planted by the water. 7వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. There's a curse and a blessing. ఇక్కడ చూడండి, ఒక శాపం ఉంది, ఆశీర్వాదం. Where is the curse? శాపం ఎక్కడ ఉంది? The curse is when you depend on man. నువ్వు మనుషుల మీద ఆధారపడినప్పుడు అక్కడ శాపం ఉంది. Or you depend on yourself. లేకుంటే నీ మీద నువ్వు ఆధారపడితే. The blessing is when you depend on God. దీవెన ఎక్కడ ఉంది? ఆశీర్వాదం నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. Many believers are like barren trees because they're always depending on men. చాలా మంది విశ్వాసులు వాళ్ళు నిష్ఫలితమైనటువంటి చెట్లు వలె, గుడ్డివారిని చెట్లు వలె ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదు. And God tests us in different situations. దేవుడు రకరకాల పరిస్థితుల్లో మనల్ని పరీక్షిస్తాడు. Are you going to run to man for help? నువ్వు సహాయం కొరకు మనుషుల దగ్గర పరిగెడుతున్నావా? Or will you run to me? లేకుంటే నా దగ్గర పరిగెట్టుకొస్తున్నావా? Let me give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Supposing I have a problem. ఒకవేళ నాకు ఒక సమస్య ఉందనుకోండి. And Jesus is here. ఇక్కడ యేసు ప్రభువు ఉన్నారు. And one man is here. ఒక మనుషుడు ఉన్నాడు ఇక్కడ. And instead of going to Jesus, I go to this man. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి బదులు నేను మనుషుల దగ్గరికి వెళ్తాను. What a fool I am. ఎంత బుద్ధిహీనుడిని. Jesus is there. యేసు ప్రభువు Why అక్కడ don't I ఉన్నారు. go to him? ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. The Lord wants us to go to him. మరి ప్రభు కోరేది ఏంటంటే ఆయన దగ్గర మనం వెళ్ళాలి. You know why God has created this world with so many difficulties and problems? మరి దేవుడి లోకాన్ని అనేకమైనటువంటి కష్టాలు శ్రమలతో Because సృష్టించాడు తెలుసా? He wants us to ఎందుకంటే come to him. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు. He wants us to turn to him. That's why he allows these మనం problems. ఆయన వైపు తిరగాలని కోరుతున్నాడు. అందుకే ఈ సమస్యలన్నింటినీ అనుమతిస్తున్నాడు. If the world was very comfortable place, nobody would have turned to God. లోకమంతా సుఖ సౌఖ్యాలతో నెమ్మదిగా ఉంటే ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళరు. So all the problems in your life, God has allowed to teach you to depend on him. కనుక జీవితంలో నీకు వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆయన మీద ఆధారపడి ఉండటానికి నువ్వు నేర్చుకోవాలని దేవుడు అనుమతిస్తున్నాడు.